హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ కి హరీష్ రావు చేరుకున్నారు. అక్కడి నుండి గన్ పార్క్ కు వెళ్తున్నారు హరీష్ రావు. ఆయన వెంట తలసాని సహా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. హరీష్ రావు సవాల్తో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. గన్ పార్క్ కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నాయి. రాజీనామా లేఖతో గన్ పార్క్ కు హరీష్ రావు వెళుతున్నారు. రుణమాఫీ 6 గ్యారంటీలు అమలు చేయాలనే డిమాండ్తో ఆయన సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే గన్ పార్క్ కి రాజీనామా లేఖతో నేను వెళుతున్నాను అని హరీష్ రావు తన ఇంటి నుండి బయలుదేరిన సమయంలో చెప్పారు. ఇప్పటికే అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ కి చేరుకున్నారు. ఇక గన్ పార్క్ కి కూడా చేరుకోబోతున్నారు. ఇప్పటికే పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుంటూ ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఆరు గ్యారంటీలు 13 హామీలను మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. వాటన్నింటినీ ఆగస్టు 15వ తేదీలోగా మీరు అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారికి సవాల్ వేశాం. ముఖ్యమంత్రి గారు కూడా గన్ పార్కుకు వచ్చి మేధావుల సమక్షంలో తన రాజీనామా పత్రాన్ని కూడా మేధావులకు అందించాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. మీరు రండి, మీ రాజీనామా పత్రం పెట్టండి, నా రాజీనామా పత్రం మేధావుల చేతిలో పెడదాం. ఒకవేళ మీరు అమలు చేసినట్టయితే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి పంపిస్తాం. మీరు అమలు చేయలేకపోతే మీ రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపించండి. అప్పుడు ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేదంటే నువ్వు మళ్ళొక్కసారి రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నావని, పార్లమెంట్ ఎన్నికల కోసం దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నావని చెప్పి ప్రజలు స్పష్టమవుతుంది. గన్ పార్క్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? హరీష్ రావు గన్ పార్క్ కి ఎన్ని గంటలకు ఎంతసేపట్లో చేరుకుంటారు? పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. జ్యోతి అండ్ రాకేష్. ముందుగా మా ప్రతినిధి రాకేష్ దగ్గరకు వెళ్దాం. రాకేష్, ఇప్పటికే బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్ కి చేరుకున్నట్లుగా తెలుస్తోంది హరీష్ రావు. ఆయన వెంట ఇంకా ఎవరెవరున్నారు? సిటీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకునే వరకే చాలా మంది కార్యకర్తలు గన్ పార్క్ దగ్గరికి వచ్చారు. గన్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండడంతో అసలే ఇప్పటికే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. పోలీసులు ఇందుకు అనుమతించే అవకాశం లేదు, కేసులు పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కాసేపు ఇక్కడ ఆగి కార్యకర్తలందరినీ ఎవరూ నాతో పాటు గన్ పార్క్లోకి రావద్దు, అందరూ ఈ పబ్లిక్ గార్డెన్ లోపల ఉండండి అంటూ వాళ్ళందరినీ లోపలికి పంపించి ఆయన మాత్రం ఎల్పీకి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు ఎల్పీకి వెళ్ళిపోయారు. ఎందుకంటే లెజిస్లేటివ్ పార్టీ ఆఫీస్కి ఎమ్మెల్యేలను ఖచ్చితంగా అనుమతించాలి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ వాళ్ళు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ మిగతా సామాన్య కార్యకర్తలు ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. వాళ్ళందరినీ రోప్ సహాయంతో పోలీసులు కార్యకర్తలందరినీ కూడా ఆపేస్తున్నారు. దాంతోపాటు ఎక్కడైతే గన్ పార్క్ ఉందో అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి గన్ పార్క్ మొత్తం కూడా రోప్తో కవర్ చేశారు. లోపలికి కార్యకర్తలు ఎవరిని కూడా వెళ్ళనివ్వడం లేదు. ఇక్కడున్నటువంటి బీఆర్ఎస్ లీడర్లు కూడా, బీఆర్ఎస్ నేతలు కూడా కార్యకర్తలందరినీ ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉన్నారు. ఎర్రలో శ్రీనివాస్ ఉన్నారు. ఏం జరుగుతుంది? రాజీనామా పత్రంతో ఇక్కడికి వచ్చినటువంటి హరీష్ రావు మళ్ళీ సడన్గా ఎల్పీ ఆఫీస్లోకి వెళ్ళారు. కార్యకర్తలు ఏమో చాలామంది ఉన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఏం చేయబోతున్నారు? ముఖ్యమంత్రి గారికి హరీష్ రావు గారు సవాల్ విసిరారు. 6 గ్యారంటీలను అమలు చేస్తానని దేవుళ్ళ మీద ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా దేవుని మీద ఓట్లే చెప్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ని తిట్టాలి, దేవుని మీద ఓట్లు పెట్టాలి. ఇలా నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారంటీలు అమలు చేయండి. డిసెంబర్ 9కి రాగానే మేము రైతు రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఇలాంటికి 4 నెలలు దాటిపోయింది. రుణమాఫీ మీద మాట్లాడతలేరు, రైతు బంధు మీద మాట్లాడతలేరు, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతలేరు, కేసీఆర్ కిట్ మీద మాట్లాడతలేరు. కోసమే ఇలా మనం సవాల్ విసిరినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇలా సవాల్ స్వీకరించి కాబట్టి ఇలా గౌరవ హరీష్ రావు గారు తన సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని వచ్చిండు. ఇలా రావడం వల్ల మొత్తం ఎక్కడికక్కడ ఆపేయడం. ఇలా మాకు చట్టం మీద గౌరవం ఉంది. ఇలా జీవోల మీద, ప్రభుత్వ జీవోల మీద, అన్నిటి మీద, నిబంధనల మీద కూడా మాకు గౌరవం ఉంది. అందుకే ఇలా మేము శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఇలా స్వచ్ఛందంగా వచ్చింది. వీళ్ళంతా జమ చేస్తే వచ్చినటువంటి మనుషులు కారు, ఇలా పిలిస్తే వచ్చినటువంటి మనుషులు కారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇంతమంది ఇక్కడికి రాకూడదు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఇంతమంది ఇక్కడ గుమికూడదు అనేది పోలీసుల సూచన కదా. పోలీసులకు సహకరిస్తున్నాం. ఇలా ఎలక్షన్ కమిషన్కు నిబంధనలు కట్టుబడి కూడా పనిచేస్తూ ఉన్నాం. ఎందుకనంటే మాకు కూడా అవగాహన ఉంది. మేము ఎవరం కూడా మా వాళ్ళని మేమే స్వచ్ఛందంగా
బయటకు వెళ్ళి ఉండండి అని చెప్తున్నాం. ఎవరైతే పర్మిషన్ తీసుకున్నటువంటి శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్తారని చెప్పి డెఫినెట్గా మేము కోఆపరేట్ చేస్తా ఉన్నాం. ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు? ఎంతమందికి పర్మిషన్ ఇచ్చానని వాళ్ళు తీసుకున్నట్టున్నారు, లోపల 4-5 తీసుకున్నట్టున్నారు, 5 తీసుకున్నట్టున్నారు. సో వాళ్ళు వెళ్తారు. మేమే స్వచ్ఛందంగా నిబంధనలు కట్టుబడి, మాకు గౌరవం ఉంది, మీకు చట్టాల మీద గౌరవం లేదు. మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద చులకన చేసి మాట్లాడినటువంటి నాయకులు మీరు. కానీ మాకు ఇలా ఆ చట్టాలపైన, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవాలపైన మాకు ఒక గౌరవం ఉంది. కాబట్టి ఇలా మేము మా కార్యకర్తలు, ఉద్యమకారులందరూ కూడా మేమే శాంతియుతంగా ఉందామని మేము చెప్తా ఉన్నాం. పోలీసులు మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు కదా. ఇది మా అంతటా మేమే మా కార్యకర్తలందరినీ పక్కకు తీసుకెళ్తున్నాము, ఇక్కడ నుంచి గన్ పార్క్ లోపలికి అనుమతి లేదు అంటూ మా కార్యకర్తలకు మేమే నచ్చ చెప్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా పిలిస్తే రాకేష్, మీరు దయచేసి లైన్ లో ఉండండి. హరీష్ రావు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము.